బ్రేకప్ అయ్యాక అమ్మాయిలు ఎందుకు అలా, అబ్బాయిలు ఎందుకు ఇలా? ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే ఇది చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్కరి లైఫ్లో టీనేజ్లోనూ కావచ్చు, జాబ్ చేసేటప్పుడు కావచ్చు, కాలేజ్ డేస్లో కావచ్చు, చాలామందికి ఈ మధ్య కాలంలో ఏదో ఒక టైంలో ఎవరినొకరిని ప్రేమించడం. ఎస్పెషల్లీ నేను వీడియో అబ్బాయిల గురించి చేస్తూ ఉన్నాను, అమ్మాయిల గురించి కూడా. సో ఇక్కడ అమ్మాయిల గురించి నెగిటివ్ కాదు, అలాగని అబ్బాయిల గురించి నెగిటివ్ కాదు. వీడియో చూడండి చివరి వరకు. సో మీకు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక టైంలో ఏదో ఒక ఇష్టపడడం, తర్వాత ప్రేమించడం, ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరగడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అబ్బాయిలు ఏం చేస్తారు? లవ్లో ఉన్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? టైం. వీళ్ళ టైం మొత్తం కూడా ఈ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఏం చేస్తే నచ్చుద్ది, ఏం గిఫ్ట్లు కొనాలి, ఆ గిఫ్ట్ల కోసం డబ్బులు మా అమ్మని కానీ నాన్నని కానీ ఎలా పుట్టలో వేయాలి, ఎలాంటి అబద్ధాలు చెప్పి నేను ఆ డబ్బులు సంపాదించి అమ్మాయి గిఫ్ట్ ఇవ్వాలి, బయటకు తిప్పాలి, ట్రిప్పులకు చేయాలి, సినిమాలకు తీసుకెళ్ళాలి, షికాలు చేయాలి, షాపింగ్ చేయాలి అని మొత్తం కూడా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ క్రమంలో పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సరే ఓకే, ఎప్పుడైనా కానీ పేరెంట్స్ ఎంత నెగ్లెక్ట్ చేసినా కానీ పేరెంట్స్ మనల్ని వదిలిపెట్టరు, సత్యదాకా వదిలిపెట్టరు. నిజమైన ప్రేమ అంటే అది. సరే, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. నీకు అసలు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు. ఎక్కువ టైం నువ్వు ఆ అమ్మాయిని కలిసి జరగడం, ఆ అమ్మాయి ఇదే జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు నో పర్సనల్ లైఫ్. నీకంటూ ఒక ఎజెండా ఉంటుంది, నీకంటూ ఒక పర్సనల్, అంటే నీకంటూ నువ్వేం చేసుకోవు.